Hi guys, welcome to my channel. I am Yugandhar Sharma. In this video, I am going to discuss problem number 9 in banking company accounts. Let us see the problem. From the following information, prepare balance sheet of Axis Bank as on 31st March 2021. ఇక్కడ మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనం యాక్సిస్ బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్ని 31st మార్చ్ 2021కి ప్రిపేర్ చేయాలి. ఈ బ్యాలెన్స్ షీట్లో మనకి బ్యాంకింగ్ కంపెనీ యొక్క ప్రొవిజన్స్ ప్రకారం షెడ్యూల్ నెంబర్ 1 నుంచి షెడ్యూల్ నెంబర్ 12 దాకా కవర్ అవుతుంది. మనం ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి షెడ్యూల్ నెంబర్ 13 నుంచి షెడ్యూల్ నెంబర్ 16 దాకా కవర్ అవుతుంది. ఇక్కడ బ్యాలెన్స్ షీట్కి షెడ్యూల్ 1 to 12. బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్లో ఫస్ట్ వచ్చి మనం క్యాపిటల్స్ అండ్ లయబిలిటీస్ హెడ్డింగ్ని నోట్ చేస్తాము. క్యాపిటల్స్ అండ్ లయబిలిటీస్ హెడ్డింగ్లో షెడ్యూల్ 1 నుంచి 5 దాకా కవర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్లో అసెట్స్ని నోట్ చేస్తాము. ఆ అసెట్స్లో షెడ్యూల్ 6 నుంచి 11 దాకా కవర్ అవుతుంది. ఈ టోటల్ ఆఫ్ క్యాపిటల్ అండ్ లయబిలిటీస్ అండ్ టోటల్ ఆఫ్ అసెట్స్ని చేసుకుంటాం. ఈ రెండు టోటల్ అనేది ఈక్వల్గా వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ షెడ్యూల్ అనేది 12. ఆ 12 అనేది కంటింజెంట్ లయబిలిటీ హెడ్డింగ్లో అసెట్ని నోట్ చేశాక ఎంటర్ చేస్తాం. వన్ బై వన్గా చూద్దాము. ఇక్కడ ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్స్ అనేది ఏ షెడ్యూల్ కింద వస్తుందని మీరు ఫైండ్ అవుట్ చేసారంటే ఆ షెడ్యూల్ కింద మనము నోట్ చేసి బ్యాలెన్స్ షీట్ని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ వన్ చూడండి, రిజిస్టర్డ్ క్యాపిటల్ ఇచ్చాడు. ఇది షెడ్యూల్ నెంబర్ 1 క్యాపిటల్ హెడ్డింగ్ కింద నోట్ చేస్తాం. పెయిడ్ అప్ క్యాపిటల్ ఇచ్చాడు. పెయిడ్ అప్ క్యాపిటల్ కూడా క్యాపిటల్ హెడ్డింగ్ కింద షెడ్యూల్ నెంబర్ 1లోనే నోట్ చేస్తాము. నెక్స్ట్ చూడండి, కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అనేది షెడ్యూల్ నెంబర్ 3 డిపాజిట్స్లో నోట్ చేస్తాము. అంటే కస్టమర్స్ మన బ్యాంక్లో కరెంట్ అకౌంట్ని ఓపెన్ చేస్తుంటారు. సర్టెన్ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఆ అకౌంట్లో. అందుకే ఇది డిపాజిట్ హెడ్డింగ్లో షెడ్యూల్ నెంబర్ 3లో నోట్ చేస్తాము. నెక్స్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది షెడ్యూల్ నెంబర్ 8లో ఇన్వెస్ట్మెంట్లో నోట్ చేస్తాం. అంటే బ్యాంక్ వాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అంటే గవర్నమెంట్ షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అందువల్ల ఇది షెడ్యూల్ నెంబర్ 8 ఇన్వెస్ట్మెంట్ హెడ్డింగ్లో నోట్ చేస్తాము. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనం షెడ్యూల్ నెంబర్ 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ హెడ్డింగ్లో నోట్ చేస్తాము. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ విత్ ఆర్బీఐ. ఇది కరెంట్ అసెట్స్ అవుతుంది. అంటే ఇక్కడ మనం బ్యాంకింగ్ ప్రొవిజన్ ప్రకారం షెడ్యూల్ నెంబర్ 6లో క్యాష్ అండ్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ అనే హెడ్డింగ్లో నోట్ చేస్తాము. నెక్స్ట్ క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్. క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్ అనేది షెడ్యూల్ నెంబర్ 7లో అంటే బ్యాలెన్స్ విత్ బ్యాంక్ అండ్ మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ ఆ హెడ్డింగ్లో మనం నోట్ చేస్తాము. అంటే మన బ్యాంకు అదర్ బ్యాంకుతో క్యాష్ అమౌంట్ని బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుందంటే ఇది క్యాష్ విత్ అదర్ బ్యాంక్ అని చెప్తాము. ఇది షెడ్యూల్ 7లో నోట్ చేస్తాం. నెక్స్ట్ బిల్స్ డిస్కౌంటెడ్. బిల్స్ డిస్కౌంటెడ్ అనేది మనం సపరేట్ హెడ్డింగ్ షెడ్యూల్ నెంబర్ 9 అడ్వాన్సెస్లో నోట్ చేస్తాం. ఎందుకంటే బిల్స్ డిస్కౌంటెడ్ అనేది కస్టమర్స్ ఆ బిల్ని తీసుకొచ్చి డిస్కౌంట్ చేసుకుంటారు. అంటే ఇది ఒక రకంగా అడ్వాన్సెస్ అని చెప్పొచ్చు బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అందుకే దీన్ని అడ్వాన్సెస్ అనే హెడ్డింగ్ షెడ్యూల్ నెంబర్ 9లోనే నోట్ చేస్తాం. నెక్స్ట్ అన్క్లెయిమ్డ్ డివిడెండ్. అన్క్లెయిమ్డ్ డివిడెండ్ అనేది అదర్ లయబిలిటీస్లో నోట్ చేస్తాం. ఇక్కడ బ్యాంకింగ్ కంపెనీస్ డివిడెండ్స్ని డిక్లేర్ చేసింది, కానీ ఇంకా షేర్ హోల్డర్స్ ఆ డివిడెండ్ని రిసీవ్ చేసుకోలేదు.
దాన్ని ఏమంటామంటే అన్‌క్లెయిమ్డ్ డివిడెండ్. అంటే వాళ్ళు ఇంకా క్లెయిమ్ చేసుకోలేదు. ఇది ఎప్పటికైనా బ్యాంక్‌కి లయబిలిటీ అవుతుంది. దీన్ని అదర్ లయబిలిటీస్ హెడ్డింగ్‌లో షెడ్యూల్ నంబర్ 5లో నోట్ చేస్తాం. నెక్స్ట్ షార్ట్ టర్మ్ లోన్స్. ఇక్కడ షార్ట్ టర్మ్ లోన్స్ అనేది బ్యాంక్ వేరే బ్యాంక్ దగ్గర నుంచి గానీ, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ దగ్గర నుంచి గానీ తీసుకున్న లోన్ అని కన్సిడర్ చేయాలి. అంటే లయబిలిటీస్‌గా తీసుకుంటాము. ఒకవేళ ఇక్కడ షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అని ఇచ్చుంటే ఇది అసెట్‌గా కన్సిడర్ చేస్తాం. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అని వస్తే బ్యాంక్ వచ్చి కస్టమర్స్‌లకి కానీ, వేరే బ్యాంక్‌కి కానీ, వేరే ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ కానీ లోన్ ఇష్యూ చేసినట్టు. అంటే బ్యాంక్‌కి అది అసెట్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ షార్ట్ టర్మ్ లోన్స్ అని ఇచ్చాడు అంటే ఇది లయబిలిటీగా కన్సిడర్ చేయాలి. అంటే బ్యాంక్ వచ్చి వేరే బ్యాంక్ దగ్గర నుంచి అయినా, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ దగ్గర నుంచి అయినా ఈ లోన్స్‌ని బారో చేసినట్టు. అందుకే బారోయింగ్స్ అనే హెడ్డింగ్ షెడ్యూల్ నంబర్ 4లో నోట్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్ ఆఫీస్ అడ్జస్ట్‌మెంట్ డెబిట్ బ్యాలెన్స్. ఇంటర్ ఆఫీస్ అడ్జస్ట్‌మెంట్ అంటే ఇక్కడ 2 బ్యాంక్స్ మధ్యలో అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అంటే అడ్జస్ట్‌మెంట్ అనేది జరిగింది. ఆ అడ్జస్ట్‌మెంట్ అనేది డెబిట్ బ్యాలెన్స్ ఇచ్చినాడు. డెబిట్ బ్యాలెన్స్ ఎప్పుడు కానీ అసెటే అవుతుంది కాబట్టి మనం షెడ్యూల్ నంబర్ 11 కరెంట్ అండ్ అదర్ అసెట్ కింద దీన్ని నోట్ చేస్తాం. నెక్స్ట్ స్టాట్యుటరీ రిజర్వ్. ఏ రిజర్వ్ అయినా కానీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ హెడ్డింగ్‌లో షెడ్యూల్ నంబర్ 2లోనే నోట్ చేస్తాము. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది ఇక్కడ కస్టమర్స్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసున్నారు. ఇది సెపరేట్ హెడ్డింగ్ ఉంది మనకి డిపాజిట్స్ అనే హెడ్డింగ్‌లో షెడ్యూల్ నంబర్ 3లో నోట్ చేస్తాం. నెక్స్ట్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్. ఇది కూడా సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అనేది కస్టమర్స్ మన బ్యాంక్‌లో సేవింగ్ అకౌంట్ ద్వారా అమౌంట్‌ని డిపాజిట్ చేసి పెట్టిన వాల్యూ ఇది. ఈ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్‌ని కూడా మనం డిపాజిట్ అనే హెడ్డింగ్‌లో షెడ్యూల్ నంబర్ 3లోనే నోట్ చేస్తాం. నెక్స్ట్ మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్. మనకి మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్‌కి డైరెక్ట్ షెడ్యూల్ అనేది ఉంది. షెడ్యూల్ నంబర్ 7 అసెట్ అవుతుంది ఇది. అందుకే షెడ్యూల్ నంబర్ 7 అసెట్ కిందనే నోట్ చేస్తాం. నెక్స్ట్ అదర్ ఇన్వెస్ట్‌మెంట్స్. అదర్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ హెడ్డింగ్‌లోనే షెడ్యూల్ నంబర్ 8లో నోట్ చేస్తాం. నెక్స్ట్ ప్రిమిసెస్ డిప్రిషియేషన్ అప్ టు 31st March 2020 ఈస్ రూపీస్ 450. ఇక్కడ ప్రిమిసెస్ అనేది ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. ఫిక్స్డ్ అసెట్ షెడ్యూల్ నంబర్ 10లోనే నోట్ చేస్తాము. ఇక్కడ డిప్రిషియేషన్ అప్ టు 31st March 2020 ఇచ్చాడు. అంటే ఇది ప్రీవియస్ ఇయర్ డిప్రిషియేషన్ ఇచ్చాడు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో కన్సిడర్ చేసుంటాం. కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ ఇచ్చుంటే మనం ఈ ప్రిమిసెస్ అంటే ఈ ఫిక్స్డ్ అసెట్ వాల్యూ నుంచి ఆ డిప్రిషియేషన్ వాల్యూని లెస్ చేసి రిటర్న్ డౌన్ వాల్యూని చూపించుంటాం. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ క్యాష్ క్రెడిట్. ఓవర్ డ్రాఫ్ట్ అండ్ క్యాష్ క్రెడిట్ అనేది బ్యాంక్‌లో నుంచి కస్టమర్స్ ఎక్కువ అమౌంట్‌ని విత్‌డ్రా చేసినట్టు అంటే ఓవర్ డ్రాఫ్ట్ చేసినట్టు. ఇది ఒక విధంగా బ్యాంకు లోన్ ఇచ్చినట్టే. అంటే బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇది అసెట్ అవుతుంది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఇది షెడ్యూల్ నంబర్ 9లో నోట్ చేస్తాం. నెక్స్ట్ డ్రాఫ్ట్ ఔట్‌స్టాండింగ్. డ్రాఫ్ట్ ఔట్‌స్టాండింగ్ అనేది బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లయబిలిటీ అవుతుంది. ఈ డ్రాఫ్ట్ మీద బ్యాంకు ఇంకా అమౌంట్ పే చేయలేదు. ఇది ఔట్‌స్టాండింగ్‌లోనే ఉంది. అంటే ఇది అదర్ లయబిలిటీస్ కింద షెడ్యూల్ నంబర్ 5లో నోట్ చేస్తాం. నెక్స్ట్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ అనేది ఇది నెక్స్ట్ ఇయర్‌కి చెందిన డిస్కౌంట్ అమౌంట్ అవుతుంది. ఇది ఈ ఇయర్‌లోనే మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని రిబేట్ అంటాము. మీకు తెలుసు. ఆ రిబేట్ అనేది మనం లయబిలిటీ అవుతుంది. అందువల్ల అదర్ లయబిలిటీస్ హెడ్డింగ్‌లో షెడ్యూల్ నంబర్ 5లో నోట్ చేస్తాం. నెక్స్ట్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్. కరెంట్ ఇయర్ ప్రాఫిట్ అనేది మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ హెడ్డింగ్‌లో నోట్ చేస్తాం. షెడ్యూల్ నంబర్ 2. నెక్స్ట్ ఫర్నిచర్ డిప్రిషియేషన్ అప్ టు 31st March 2020 ఈస్ రూపీస్ 176.
ఇక్కడ ఫర్నిచర్ ఇచ్చాడు. ఫర్నిచర్ అనేది మనకి ఫిక్స్డ్ అసెట్ తెలుసు. ఫిక్స్డ్ అసెట్స్ అంతా షెడ్యూల్ నంబర్ 10లో నోట్ చేస్తాం. ఇక్కడ డిప్రిషియేషన్ వాల్యూ అనేది అప్ టు 31st March 2020 ఇచ్చాడు. మనం ప్రిపేర్ చేసేది 31st March 2021కి. ఇక్కడ ఈ డిప్రిషియేషన్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ ఒకవేళ 2021 ఇయర్‌కి డిప్రిషియేషన్ ఇచ్చుంటే, ఈ ఫర్నిచర్ నుంచి ఆ డిప్రిషియేషన్ వాల్యూని లెస్ చేసి రిటర్న్ డౌన్ వాల్యూని మనం షెడ్యూల్ నంబర్ 10 ఫిక్స్డ్ అసెట్‌లో చూపిస్తాం. సొల్యూషన్ చూద్దాం. బ్యాలెన్స్ షీట్‌ని మనం ఫార్మ్ ఏలోనే ప్రిపేర్ చేస్తాం. ఫార్మ్ ఏ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ యాజ్ ఆన్ 31st March 2021 పర్టిక్యులర్ షెడ్యూల్ నంబర్ అమౌంట్ కాలమ్. ఇక్కడ ఫస్ట్ మనం క్యాపిటల్స్ అండ్ లయబిలిటీస్‌ని నోట్ చేస్తాము. నెక్స్ట్ అసెట్స్‌ని నోట్ చేస్తాము. ఇక్కడ క్యాపిటల్స్ అండ్ లయబిలిటీస్‌లో షెడ్యూల్ 1 నుంచి 5 దాకా కవర్ అవుతుంది. అసెట్స్‌లో షెడ్యూల్ 6 నుంచి 11 దాకనే కవర్ అవుతుంది. షెడ్యూల్ 12 అనేది కంటింజెంట్ లయబిలిటీ అవుతుంది. అది సెపరేట్‌గా ఇక్కడ లాస్ట్‌లో నోట్ చేయాలి. మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ షెడ్యూల్‌లో వస్తుందని మనం ఇందాక చూసాము. ఆ షెడ్యూల్ ప్రకారము మనం ఆ షెడ్యూల్స్‌ని ప్రిపేర్ చేసి, ఆ షెడ్యూల్ యొక్క టోటల్ అమౌంట్‌ని అక్కడ బ్యాలెన్స్ షీట్‌లో నోట్ చేయాలి. షెడ్యూల్ 1, 2, షెడ్యూల్ 3, షెడ్యూల్ 4 అండ్ షెడ్యూల్ 5 అనేది అసెట్ అవుతుంది. లయబిలిటీ అవుతుంది. అదే అక్కడ లయబిలిటీస్‌లో మనం చూపిస్తాం. షెడ్యూల్ 6 నుంచి షెడ్యూల్ 11 దాకా ప్రిపేర్ చేసే ఈ షెడ్యూల్స్ అనేది అసెట్ అవుతుంది. అదే బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ కింద చూపిస్తాం. ఈ లయబిలిటీ టోటల్ అండ్ అసెట్ టోటల్ అనేది ఈక్వల్‌గానే వస్తుంది. మనకి చూడండి అసెట్ టోటల్ అనేది 1,02,740 వచ్చింది. లయబిలిటీ టోటల్ కూడా 1,02,740 బ్యాలెన్స్ షీట్ టాలీ అయింది. ఇక్కడ కంటింజెంట్ లయబిలిటీస్ అనేది మనకి ఏమి ఇవ్వలేదు. అండ్ బిల్స్ ఫర్ కలెక్షన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం ఏమీ నోట్ చేయలేదు. నిల్ అని రాసాము. దీంతో ఈ ప్రాబ్లమ్ నంబర్ 9 కంప్లీట్ అయింది. ఈ ప్రాబ్లమ్ నంబర్ 9లో మనం బ్యాలెన్స్ షీట్ బ్యాంకింగ్ ప్రొవిజన్ ప్రకారం బ్యాలెన్స్ షీట్‌ని ఎలా ప్రిపేర్ చేయాలని నేర్చుకున్నాం. మీకు నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. With this, we end up this session. We'll continue the remaining problems in next session. Thank you for watching my video.